వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో మృతి చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. హత్య జరిగిన తీరును బాధిత కుటుంబం జగన్కు వివరించింది. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి, గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది. చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి, మనుషులు తిరుగుతా ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన 2 కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా